ప్రైజ్ లార్డ్. ఈరోజు వాక్య ధ్యానాంశంగా మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. దేవుని చూడటానికి ముఖ్యమైన లక్షణము మరి హృదయ శుద్ధి అని వాక్యం తెలియపరచబడుతుంది. ఇంతవరకు ఎవరు కూడా దేవుని చూడలేదు, కానీ అటువంటి భాగ్యము మనకి ఇవ్వబడింది అని వాక్యం తెలియపరచబడుతుంది. హృదయ శుద్ధి కోసమై అలనాడు యూదులు ధర్మశాస్త్రం పాటించిన ఎడల, ఆచారంలో చాలా శ్రద్ధగా పాటించిన ఎడల హృదయ శుద్ధి అని అనుకునేవారు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా హృదయ శుద్ధి, అబద్ధాలు చెప్పకపోతే, ధనాశ లేకపోతే, పాపం చేయకపోతే, ఇలాగా ఎన్నో వర్ణాలుగా విభజిస్తూ ఉంటారు. యేసు ప్రభు చాలా ఖచ్చితంగా చెప్పాడు. హృదయ శుద్ధి అన్నప్పుడు దేవుని ప్రేమించటం కలిగినప్పుడు మనం పాపమునకు మనల్ని దూరం పెట్టుకుంటాము. హృదయం మీద మాత్రమే లక్ష్యం చేసి దేవునికి ఇష్టమైన జీవితం కలిగి ఉంటాము అని యేసు ప్రభు చాలా స్పష్టంగా చెప్పాడు. ఆచారాలు ముఖ్యం కాదు, నీవు బలిని కోరుకొనవు, నీ హృదయమునే కోరుకుంటావు అన్నట్టు వాక్యం చెప్పినట్లుగా యేసు ప్రభు కూడా మరి ఒకసారి ఈ వాక్యంను మనకు గుర్తు చేస్తున్నాడు. హృదయ శుద్ధి కలిగి ఉండటం చాలా ప్రాముఖ్యమని యోహాను భక్తుడు రాస్తాడు. ఎవడునూ ఎన్నడూనూ దేవుని చూడలేదు, కానీ తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే మనకి అటువంటి భాగ్యం అనుగ్రహించాడు. యేసుని నమ్ముకున్న వారందరికి కూడా మరి దేవుని చూచే భాగ్యం ఉంది. పరలోక ప్రార్థనలో మనం చేసినట్లుగా నీ రాజ్యం వచ్చునుగా, కానీ దేవుని రాజ్యాన్ని మనం అందరం ఆహ్వానిస్తున్నాం. కాబట్టి ఆయన రాజ్యం వచ్చినప్పుడు ఆయన రాజ్యంలో ప్రవేశించి మనం అందరం కూడా దేవుణ్ణి చూస్తాము. మనం ప్రతిదినం చేయవలసిన ప్రార్థన ఏంటంటే, దావీదు చేసినట్లుగా, దేవా నా యందు శుద్ధ హృదయం కలుగజేయము, నా అంతరంగంలో స్థిరమైన మనసు నూతనంగా పుట్టించుమని ప్రతిదినము మనల్ని మనం స్వపరీక్ష చేసుకుంటూ దేవుని ఎదుట శుద్ధి చేసుకున్నప్పుడు దేవుణ్ణి మనం చూస్తాము. ఇది మన యొక్క నిరీక్షణ. మనము చూడటానికి మన యొక్క గొప్ప భాగ్యం కాదు, కానీ అది దేవుడే మనకి ఇచ్చాడు. మనము దేవుని పిల్లలము కాబట్టి ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయన చూస్తామని ఇటువంటి గొప్ప భాగ్యం పొందుకున్నందుకు దేవుని స్తుతించి మహింపరుతాం. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన యేసయ్య, నిన్ను ఆరాధించి స్తుతిస్తున్నాం తండ్రి. నిన్ను చూడగలిగిన భాగ్యం మాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు ప్రభా. ఇటువంటి నిరీక్షణ కలిగి మేము ముందుకు సాగడానికి సహాయం చేయండి. పాపములకు మమ్మల్ని లాగుతున్న ప్రతి ఒక్క ప్రేరేపణలో నుంచి కూడా మమ్మల్ని దూరపరిచి ప్రతిదినము నీకు దగ్గరగా మమ్మల్ని చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హ్యావ్ ఏ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యూ.